అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మా. గురుగారు, మనం లాస్ట్ టైం మంగళవారం ఇంకా శుక్రవారం పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారని చెప్పేసి వీడియోస్ చేస్తే చాలామంది మిగిలిన రోజువి కూడా చేసి చెప్పండి, గురుగారిని అడగండి అని చెప్పేసి అంటున్నారు. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు మా కోసం అసలు ముందుగా సోమవారం నుంచి మొదలు పెడితే అసలు సోమవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఆడవాళ్ళు అయితే వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి, మగవాళ్ళు అయితే వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి మాకు తెలియజేస్తారా? తప్పకుండా. అంటే ఒక మంచి విషయాల గురించి వినేటువంటి అంటే నేను ముందుగా చెప్పేది సైంటిఫిక్గా కూడా రీజన్ ఉండాలి దానికి. ఏదో ఇష్టం ఉన్నట్టుగా సొల్లు కబుర్లు చెప్పేసామన్నట్టు కుదరదు. ఈ సైంటిఫిక్ రీజన్తో పాటు చెప్తాను నేను. బికాజ్ నేను సైకాలజీతోని ముడిపెట్టే చెప్తాను. ఏ విషయమైనా సరే ఇలా చెప్పకపోతే ఇప్పుడున్నటువంటి వాళ్ళ వ్యక్తులకు అర్థం కాదు. అందులో ఇప్పుడున్నటువంటి జంజీలందరికీ కూడా విట్నెస్ కావాలి. అంటే ఏంటి కూడా ప్రతి వీడియోలో ప్రతి ఛానల్లో మీరు జంజీల మీద ఫోకస్ చేశారంటే జంజీలు సక్సెస్ఫుల్గా వెళ్తే చాలా మన దేశం అద్భుతంగా ఉంటుంది. కానీ మన జంజీలు వచ్చేసి అనేకమైనటువంటి ఈ ప్రేమ తాగుడు ఈ రెండింటికి ప్రమాదంలో పడుతున్నారు. దానికోసం నేను వాళ్ళని ఫోకస్ చేస్తూ ఉంటాను. బీ కేర్ఫుల్, సక్సెస్ఫుల్గా ఉండండి, సక్సెస్ఫుల్గా మీరు చదవండి. లైఫ్ లీడ్ చేసిన తర్వాత అంటే లైఫ్లో ఒక సెటిల్ అయిన తర్వాత ఏదైనా చేయొచ్చు దాని ప్లాన్. బట్ ఇంటర్మీడియట్ 10th అలాంటివి చేద్దని నేను ఎక్కువ చెప్తుంటాను. సరే, మనం ఇంకెక్కువ శోధిస్తే మన కామెంట్స్ అందరూ కూడా వేరే రకంగా వస్తాయి. సరే, ప్రస్తుతానికి మీరు అయినటువంటి ప్రశ్న సోమవారం పుట్టిన వాళ్ళది ఎలా ఉంటుంది. సో సోమవారం పుట్టినటువంటి వ్యక్తుల యొక్క భావాలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తులు ఎలా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి ఒక గుండ్రటి ముఖం అంటే అందమైనటువంటి తత్వం, మనసు ప్రశాంతంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళని ఎవరినన్నా మనం కొద్దిగా వాళ్ళని గదిలిస్తే అంటే కొద్దిగా మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు విపరీతమైనటువంటి ప్రమాదానికి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి మనస్తత్వము, చల్లని రూపము, వేడికి తట్టుకోలేకపోవడం. వీళ్ళు హైట్ కూడా దాదాపుగా 5'6", 5'4" వరకు ఆ టైంలో అంటే మధ్యస్థమైనటువంటి హైట్గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. మంచితనం, వీళ్ళల్లో ఉన్నటువంటి చర్మ సౌందర్యం బాగా ఉంటుంది, మంచి చర్మ సౌందర్యం ఉంటుంది. అలాగే వీరికి సాధు జంతువుల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్. అంటే సాధు జంతువులు అంటే కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉండడం, వాత్సల్యం ఉండడం. మనకి ఈ మధ్యకాలంలో పిట్టల మీద పరిశోధన చేస్తుంటారు పిల్లలందరూ కూడా. ఎక్కడో ఏదో రాష్ట్రంలో మనకి ఒక అమ్మాయి వాళ్ళ తల్లి కూతురు ఇద్దరు కూడా అదే దాని మీద ఫోకస్ చేస్తుంటారు. పిచ్చుకల్ని కాపాడుతున్నారు వాళ్ళు. ఆ పిచ్చుకల్ని కాపాడంటే ఒక పర్యావరణం గురించి, పిచ్చుకల గురించి, పక్షుల గురించి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేవాళ్ళు ఈ సోమవారం పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ అయి ఉంటారు. మంచి మనస్తత్వం, హృదయంలో కల్మషం ఉండదు వీళ్ళకి. ఒక్కసారి కల్మషం వస్తే మంచి వాళ్ళుగా మారరు వాళ్ళుగా అసలు. అంటే కల్మషం ఉండదు వీళ్ళకి. ఒక్కసారి ఆ కల్మషం కనుక మనసులోకి వెళ్ళిపోతే వీళ్ళు మంచి వ్యక్తులుగా మారరు. ఒక రకంగా సైకోలు అయిపోతారు వీళ్ళు. అటువంటి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలా సాధు జంతువులు సమస్యలకి దూరం వెళ్ళిపోయే మనస్తత్వం. అంటే సమస్యలు చూడగానే భయపడతారు ఫస్ట్, స్టార్టింగ్ భయం. ఆ తర్వాత వీళ్ళకి లేదు ఇది నేను చేయగలనటువంటి కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది, మంచి లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి వీళ్ళకి తెలియకుండానే అబద్ధం ఆడేస్తారు. వీళ్ళకి తెలియదు అబద్ధం ఆడుతున్న విషయం. సో దానివల్ల ఒక్కోసారి ఒక అబద్ధం కూడా వెంటనే బయటపడతారు. ఇక్కడ అబద్ధం ఆడి మళ్ళీ ఒక దగ్గరికి వెళ్తారికి అది అబద్ధం అని వెంటనే ప్రూఫ్ అయిపోతుంది. అది ఇక్కడ వీళ్ళు కొద్దిగా సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటుంది. అయ్యో నేను అనవసరం ఇన్సల్ట్ అయ్యాను. ఇంకోటి వీళ్ళు ఏంటంటే మతిమరుపు కూడా ఎక్కువ వీళ్ళకి. అంటే చెడు విషయాన్ని మైండ్లో పెట్టుకోరు, వదిలేస్తారు. వెంటనే వదిలేసి మళ్ళీ పాజిటివ్గా ఉండేటువంటి అవుతుంది. ఎవరిని కూడా దూషణ చేయరు, వెంటనే దూషణ ఉండదు. కానీ కోపం వస్తే ఉగ్ర నరసింహంలాగా అయిపోయి మార్పులు ఎక్కువగా ఉంటాయి. బట్ మంచితనానికి ఎక్కువ పేరు ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా ఫుడీస్ ఎక్కువ ఉంటారు, మంచి భోజన ప్రియులు. అందులో వీళ్ళకి మసాలాల కన్నా సాత్విక భోజనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అవకాశాలు కూడా వీళ్ళకి బలంగా ఉంటాయి. రెండోది జాతక చక్రంలో చంద్రుడి యొక్క ప్రభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఒక రకంగా వీళ్ళకి సైంటిస్టులు అయ్యే అవకాశాలు ఎక్కువ. పరిశోధనలు, ఎప్పుడు చూడు పరిశోధనలు. ఇంకా వేరే పని మీద యావ ఉండదు వీళ్ళకి. ఆ పని మీదనే యావ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీళ్ళకి అనుకున్నది సాధించగలిగే అవకాశం, పట్టుదల బాగా ఉండడం, మంచి వ్యక్తిత్వము, ఇతరులకి మేలు చేయాలని తపన ఎక్కువ ఉండడం, దైవభక్తి బాగా ఉండడం, విదేశాలు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి కూడా బాగా మంచి డెవలప్మెంట్ పొందే అవకాశం. చదువు విషయంలో ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి మెదడు చాలా పాదరసంలా పనిచేస్తుంది. వీళ్ళకు కూడా మైనస్ ఏంటంటే అటెంప్ట్ సరిగా ఉండదు, అటెంప్ట్ చేయలేరు. అంటే మెదడులో బాగా ఉంటుంది, ఆ రాతలో స్లో. అంటే 3 గంటల టైంలో వీళ్ళు రాయాల్సిన 80 ప్రశ్నలకి 70 ప్రశ్నలు రాస్తారు. ఆ 10 ప్రశ్నలు ఆ క్వశ్చన్స్ రాయకపోవడం వల్ల వీళ్ళు % తగ్గుతుంటుంది. సో దట్ ఈస్ ద ఉన్నటువంటి అంటే ఇప్పుడు మనం చెప్పే విషయాలు ఏంటంటే మీరు దాన్ని డెవలప్ చేసుకోండి. ఇప్పుడు అటెంప్టేషన్ సరిగా లేదు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, ప్రెజెంటేషన్ సరిగా ఉండకపోవడం వల్ల ఇబ్బంది. వీళ్ళు ఒక ఇంటర్వ్యూలోకి వెళ్తారు. ఇది చెప్పాలంటే వీళ్ళు వెరీ నీట్, పర్ఫెక్ట్. అసలు ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే మంచి. మీరు ఈ మధ్యకాలంలో
ఆడపిల్లలు మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని టై కట్టుకొని సూట్ వేసుకుంటారు వచ్చారా, అవును. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం సోమవారం పుట్టిన వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం అంటే వాళ్ళకి ఒక అపీరెన్స్ బాగా ఉంటారు, ప్రెజెంటేషన్ బాగా చేసుకో బాగా ఉంటారు, ప్రెజెన్స్ కూడా బాగా ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్ కూడా చాలా బాగా ఉంటుంది. వైద్యులుగా మారే అవకాశం, వైద్యులలో కూడా సర్జన్స్ కాదు కానీ ఫార్మా వైపు ఉంటారు వీళ్ళందరూ కూడా. అటువంటి పరిశోధనలు చేసేటువంటి అవకాశం సోమవారం పుట్టిన వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి నిర్మలమైన వాసు ఉండడం, తల్లికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, తల్లి మీద ఎక్కువగా ప్రేమ ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం. మగపిల్ల వాళ్ళు మాత్రం పూర్తిగా అమ్మ వైపే, అమ్మ కూర్చులు అవుతారు మగవాళ్ళందరూ కూడా. ఆడపిల్లలు మాత్రం ఇద్దరికి బోత్ అమ్మ నాన్న ఇద్దరికి కూడా మంచిగా ఉంటుంది. ఖర్చు పెట్టే విషయంలో మన సొమ్ము మంగళవారం, మంది సొమ్ము సోమవారం అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. అంటే అది అంటారు కదా, మన సొమ్ము నా సొమ్ము సోమవారం, మంది సొమ్ము మంగళవారం అన్నట్టుగా అవతలకి ఇచ్చేది మాత్రం పక్కన పెట్టేసి దూరం. అంటే స్వార్థపరితత్వం బాగా ఉంటుంది, స్వార్థం. రెండోది వీళ్ళకున్న మైనస్ ఏంటంటే జలసి. అదే సార్ మంచి లక్షణాలు బాగుంటాయి అంటారు, హృదయం మంచిదంటే జలసి. అవతల వాడు గెలిస్తే తట్టుకోలేరు, వీళ్ళ గెలవాలన్న తపన పక్కన పెట్టి అవతలోడు గెలిచాడు కాబట్టి వాడికి వచ్చేసింది, దీని మీద ఫోకస్ చేస్తారు. ఇది ఒక నెగిటివ్ మెంటాలిటీ వీళ్ళలో ఎక్కువగా ఉండే అవకాశం. అంటే సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతారు, వెంటనే డిస్టర్బెన్స్ అయిపోతారు, డిప్రెషన్ అయిపోతారు. కొంతమంది సాధు జంతులుగా ఉంటారు, కొంతమంది సన్యాసులుగా ఉండే అవకాశాలు, ఆడపిల్లలు నన్నుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ తప్పుగా అనుకోదు కానీ మతాలు మారుతాలు చూసారా, సనాధర్మం నుంచి వేరే మతాలు వెళ్ళే వాళ్ళు కూడా సోమవారం పుట్టిన వాళ్ళు ఎక్కువగా మతం మారే అవకాశం ఉంటాయి. వెంటనే వాళ్ళ యొక్క అంబియన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో మత మార్పు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు తొందరగా నమ్మకాన్ని ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అవతల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురైపోయి చిన్న సహకారానికే గొప్పగా ఫీల్ అయిపోయి అవతల వాళ్ళకి ఏదైనా ఇచ్చే అవకాశాలు. రెండోది ఆడపిల్లల్లో ఎక్కువ కాలంగా మోసపోయేది వీళ్ళే, పాపం వీళ్ళే. ఒకరిని ప్రేమిస్తారు, వాడి చేతిలో మోసపోతారు, ఇంకోటి ప్రేమిస్తారు, వాడి చేతిలో మోసపోతారు, అయినా మళ్ళీ ప్రేమిస్తారు. అంటే ప్రేమకి హద్దులు లేవనేటువంటి విషయం వేరే కానీ వీళ్ళకి హద్దులు కాదు, వ్యక్తులు కూడా అక్కర్లేదు. అంటే అవతలకు జాలి చూపిస్తే వెంటనే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయేటువంటి తత్వం కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. బట్ నీటి పారుదల దాని మీద, అంటే నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ ఆఫ్ నీటి పారుదల ఉంటుంది కదా, దాంట్లో కానీ లేదంటే ఈ ఓడలలో ఉద్యోగం చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడం, ఓడల మీద ప్రయాణం చేయడం, నీటి మీద ప్రయాణం చేసే ఇష్టం వీళ్ళకి ఎక్కువగా కనపడే అవకాశం. ఆకుకూరలు బాగా తింటారు వీళ్ళు, సో మంచి ఆకుకూరలు భోజనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. పూలలో కూడా మంచి పర్ఫ్యూమ్ని ఇష్టపడతారు, అంటే దే వాంట్ టు బి వెరీ నీట్ పర్ఫెక్ట్ ఉండాలంటారు. ఒక్కోసారి ఏంటంటే న్యాచురాలిటీని ఇష్టపడతారు, అంటే న్యాచురల్గా ఉండాలి మనకి. అంటే తెల్ల జుట్టు వస్తే రంగు వేసుకుందాం, పెయింట్ వేసుకుందాం, అట్లాంటివి వెళ్ళకుండా న్యాచురల్గా ఉందాం అనేటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉండేటువంటి తత్వం బాగా కనబడుతుంది. చదువు విషయానికి వస్తే మాత్రం మంచి చదువు ఉంటుంది వీళ్ళకి. అంటే ఈ కాంపిటేటివ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి అవతల మీద జెల్సీ పెట్టుకోకపోతే దే విల్ గెట్ ఏ టాప్ 3 ర్యాంక్స్ నుంచి టాప్ 7 ర్యాంక్స్ వరకు వీళ్ళు ఉంటారు. టాప్ 3 to 7 ర్యాంక్స్ వరకు ఉంటారు. బట్ 1 to 3 కష్టం వీళ్ళకి, ఎందుకంటే అవతల వాళ్ళని మీదనే ఫోకస్ చేస్తారు వీళ్ళ మీద ఫోకస్ చేయడం కష్టం. కాబట్టి మీరు టాప్ ర్యాంకులు వస్తాయి, 1 to 3లో వీళ్ళు ఉండరు, 4 to 7 మధ్యలో వెళ్ళి ఉండేటువంటి ర్యాంకులు ఎక్కువగా ఉంటాయి. చదువుకునే విషయంలో కూడా మంచి చదువు, వ్యక్తిత్వము, ఆనందము ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. మాతృ సౌఖ్యం బాగుంటుంది, మంచి ఆయుష్మంతులై ఉంటారు, సంపూర్ణ ఆయుష్ ఉంటుంది వీళ్ళకి. పనిలో మంచి ప్రావీణ్యత కూడా పొందుకునే అవకాశాలు కూడా కొన్ని బాగా ఉంటాయి వీళ్ళకి అని చెప్పవచ్చు మనం. ఓకే గురుగారు, వీళ్ళు ఎక్కువ శాతం ఉద్యోగాలు చేస్తూ ఉంటారా, లేకపోతే సొంతంగా స్టార్ట్ చేసుకోవాలి, ఒకరి కింద పని చేయదు, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్? వీళ్ళకి ఒకటేంటంటే చంద్రుడు, సోమవారానికి చంద్రుడు అధిపతి కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ క్రియేటివిటీ ఉంటుంది, బిజినెస్ చేయగలరు వీళ్ళు. కానీ బిజినెస్ మీద ఫోకస్ చేస్తే గెలవకపోతే, ఓడిపోతే, వ్యాపారం నష్టపోతే ఈ క్వశ్చన్ మార్క్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఓవర్ థింకింగ్, ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. చెయ్యకపోతే అయితే పర్లేదు, నాకు 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు, అది ఓవర్ ఎక్స్పెక్టేషన్. వీళ్ళు 100 కోట్లు కాదు, నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఈ పని నాకు అవ్వకపోతే అమ్మో నేను నష్టపోతాను, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ అతి జాగ్రత్త అనేది వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి బిజినెస్ మీద కన్నా సొంతంగా వీళ్ళు సొంతంగా ఉద్యోగం చేయడం మంచిది. లేదంటే వీళ్ళు సొంతంగా ఏదైనా వృత్తిలో ఉండాలి, అంటే కుల వృత్తిని వీళ్ళు తప్పకుండా ఫాలో అయితే చాలా మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. సినిమా వైపు కూడా వీళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో ఒక రకంగా సినిమా నటుల కన్నా వీళ్ళకి మ్యూజిక్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చేయడం, అలాగే వాళ్ళు ఆర్టిస్టులు ఉంటారు కదా, వారిని మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. కెమెరామెన్లో కూడా వీళ్ళకి మంచి సునిశ్చిత దృష్టి ఉంటుంది, నేచర్ని బాగా బంధించగలిగే అవకాశాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దే ఫీల్ ఆ సినిమా డిపార్ట్మెంట్ అక్కడ ఉంటే వీళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎకనామీ పడుతుంటాయి. ఆర్థికంగా కూడా వీళ్ళు చాలా పొదుపైన వాళ్ళు. లేదు అనుకుంటేనే మంచి 2-3 ఇళ్ళు కొంటారు, 2-3 ఇళ్ళు కొనుక్కొని సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ కూడా మనకి ఒక 20 ఏళ్ళ తర్వాత మనకి ఏమైనా వస్తే, జబ్బు వస్తే, అటువంటివి కూడా వీళ్ళకి ఉంటాయి. అంటే దానికి ముందుగానే ఒక లిమిటెడ్ సోర్స్ని ఏర్పాటు చేసుకొని తప్పకుండా దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా వీళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అతి ముందు చూపుగా కానీ ముందు చూపు ఉంటుంది వీళ్ళకి అని చెప్పవచ్చు మనం. కానీ ఆ క్వశ్చన్ మార్క్తోనే వీళ్ళు కొంతమంది పాజిటివ్గా కూడా తీసుకొని ఇలాగ అన్ని సెట్ చేసుకొని పెట్టేసుకుంటారు ఫ్యూచర్లో. కానీ అనుమానంతోనే
కేవలం అనుమానంతోనే ఏమైనా అవుతుందేమో ఒక 10 లక్షలు ఒక 5 లక్షల దగ్గర పెట్టుకుందాం అన్నట్టు భావనతో ఉంటారు. అంటే అడ్వాన్స్గా దగ్గర ఉంటే మంచినటువంటి ఒక ముందు జాగ్రత్త వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆ డౌట్తోనే డౌట్ను ఊహించి పెట్టడం కాదు, డౌట్తోనే వీళ్ళు ముందు పెట్టుకుంటారు. కాబట్టి అది మంచి దృష్టి. అంటే ఇక్కడ అవసరానికి ఇప్పుడు ఇల్లు కట్టాలి అర్జెంటుగా, ఇల్లు కట్టడానికి ఆ వాడరు వద్దు అది మనకి ఏమైనా ఇబ్బంది అయితే, ఇల్లు కడుతున్నప్పుడు పై నుంచి కింద పడితే మనకి కాలు ఇరిగితే దానికంటే ఈ లెక్క అరే ఎందుకురా నెగిటివ్ ఆలోచిస్తావు అంటే నెగిటివ్ ఎందుకు, మన ముందు చూపు కదా ఇది అంటారు మెల్ల బయట. సో ఇప్పుడు అవసరమైన దానికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. దానికే ఏది పెట్టినా దానికే వాడాలి, ఇది దీనికే వాడాలి, ఇది అమ్మాయి చదువుకే వాడాలి. మరి అబ్బాయి ముందు అమెరికా వెళ్తున్నారా డబ్బులు కావాలంటే లేదు అమ్మాయి చదువు కోసం 2029లో అమ్మాయి చదువుకు పెట్టానంటాడు. మరి ఇప్పుడు వాడు అర్జెంట్కి ఇప్పుడు అమెరికా వెళ్ళాలరా నెక్స్ట్ మంత్ ఎందుకంటే ఇయ్యను దాన్ని సెట్ చేసి పెడతాడు. సో ఒక్కొక్కసారి వీళ్ళ లెక్కలు తప్పే అవకాశం ఉంటుంది, ఒక్కొక్క లెక్కలు తప్పే అవకాశం. వీళ్ళకి కూడా మంచి విదేశీ అనుయోగం ఉంటుంది, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు బాగా ఉంటుంది. మళ్ళీ అంతకు మించి ఒకటి ఏంటంటే వీళ్ళు తక్కువలు గారు వీళ్ళు కూడా తప్పకుండా మంచిగా డేటింగ్లలో లవ్ అట్లాంటివి కూడా మంచి రసకందాయాలు ఉంటారు వీళ్ళు. తక్కువ లేం గారు వీళ్ళు మంచి అంటారు గ్రంథసాంగులు అంటారు కదా, అలాంటి టాలెంట్ వీళ్ళు బాగా ఉంటుంది చెప్పొచ్చు మనం. అంటే గురుగారు వీళ్ళు ఉంటే నార్మల్గా ఉంటారు, లేకపోతే కంప్లీట్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతారు? ఏం లేదు, ఎప్పుడైనా నా మాటలు అలా ఎందుకు అనిపించింది మీకు? ఇందాక మీరు అన్నారు కదా ఉంటే కల్మషం లేకుండా ఇలాగ ఉంటారు, లేకపోతే మళ్ళీ మారలేరు. ఆ విషయంలో వీళ్ళకి ఒక్కసారి నెగిటివ్ ఒక వ్యక్తి సపోజ్ మీ వ్యక్తి మీద నెగిటివ్ వచ్చింది, మిమ్మల్ని ఎప్పుడు నంబర్ ఇక అదనమాట. అవతల వ్యక్తుల మీద కల్మషంగా ఏదైనా నెగిటివ్ వచ్చిందంటే ఆ వ్యక్తుల నంబరు, ఆ వ్యక్తులతో కోఆపరేషన్ చేయరు, వాళ్ళ ముందుకు వెళ్ళరు, వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రిలేషన్ పెట్టుకోరు, 100 కోట్లు పెట్టుకోరు. ఎందుకంటే ఒక మనసు మీద ప్రభావం, అంటే వీళ్ళకి మనసు ప్రభావం ఎక్కువ ఉంటుంది. మనసు చెప్పింది ఖచ్చితంగా వింటారు, తద్వారా వీళ్ళకి ఆ రకమైనటువంటి ఒక స్టెప్ అనేది ఏర్పడుతుంది. కానీ అంత స్థాయి రారు వీళ్ళు, అంటే కల్మషం తీసుకునే స్థాయికి రారు. వస్తే మాత్రం అటువైపు వెళ్ళారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు మంచి అంటే మానసికంగా దృఢమైన వారే కానీ తొందరగా ఇంపాక్ట్ అవుతారని అర్థం. అంటే ఈజీ మెంటాలిటీ, అంటే ఎవరైనా వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అంటే చంద్రుడి మనస్తత్వము, మృదువైన స్వభావము, ఇతరుల మీద డిపెండెన్సీ కూడా ఎక్కువ ఉండడం, ఇతరులని కంపేర్ చేసుకోవడం, ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. భోజన ప్రియతత్వము, ఆకలికి ఆగలేకపోవడం, ఒకవేళ తెలియకుండా అబద్ధాలు ఆడడం, మానసికమైనటువంటి వికల్పము, అతి ఆలోచన, ఇది చేస్తే నాకు అవ్వదేమో, ఒక క్యూరియాసిటీ లేకపోవడం. క్యూరియాసిటీ ఉంటుంది, నెగిటివ్ క్యూరియాసిటీ ఉంటుంది వీళ్ళకి, ఇది అవ్వదేమో, ఇది నేను చేయలేనేమో అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. కానీ మంచి శివుడి మీద ఆధారణ బాగా ఉంటుంది. బట్ వీళ్ళు రియలిస్టిక్గా చెప్పాలంటే రియాలిటీలో బతుకుతారు వీళ్ళు, ఆర్టిఫిషియల్గా బతుకుతారు వీళ్ళు, రియాలిటీలో ఉంటారు ఖచ్చితంగా. అటువంటి తత్వం వీళ్ళకి బాగా ఉంటుంది చెప్పవచ్చు. గురువుగారు ఒకవేళ ఆడపిల్లలే పుట్టినారనుకోండి మండే రోజు, వాళ్ళు ఏమైనా స్పెషల్గా ఉంటుందా? అంటే మామూలుగా కొన్ని డేస్ పుడితే కలిసి వస్తుంది బాగా అంటారు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, శుక్రవారానికి ఉన్నంత ఇంపాక్ట్ సోమవారానికి అంత ఇంపాక్ట్ ఏం లేదు. బట్ ఆడపిల్లల్లో సోమవారం పుడితే ఇంకొద్దిగా ఏంటంటే బిడియము, సిగ్గు ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం. ఈవెన్ మొగుడు ముందు కూడా సిగ్గుపడుతుంటారు. మొగుడు ముందు సిగ్గుపడడం ఎందుకు అనే విషయంలో వీళ్ళకి అర్థం కాదు. ఎవరు చూసినా సిగ్గుపడతారు. ఫస్ట్ ఒక రకమైనటువంటి సిగ్గు, బిడి ఎక్కువ ఉంటుంది, భయంగా ఉంటారు. మగవాడైతే అందరితో కలవడు, అంటే ఎందుకు తలకాయ నొప్పి, వాళ్ళు ఏదైనా అంటే నేను ఏదైనా అంటే కొద్దిగా దే విల్ మేక్ ఎ డిస్టెన్స్. ఆడపిల్ల మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది. కానీ ఆడపిల్లల్లో వచ్చిన టాలెంట్ ఏంటంటే ఈ ఫైన్ ఆర్ట్స్లో బాగా ఉంటారు వీళ్ళు, అంటే సంగీతం కానీ కూచిపూడి కానీ ఇటువంటి వాట్స్లో బాగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది అబ్బాయిలు పాప్ సింగర్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఈ రాశి వారికి బలంగా ఉంటాయని చెప్పవచ్చు మనం. ఓకే గురుగారు. ఆడపిల్లకి ఏంటంటే లక్ష్మీ పదాలు చెప్పాలి. ఆడపిల్లకి మంచి లక్ష్మి, ఎందుకంటే పొదుపు ఆడపిల్లకు ఉంటే చాలా మంచిది. ఏ ఇంటికైనా ఆడపిల్ల కనుక ఇంటికి పొదుపు చేస్తే అద్భుతమైనటువంటి ఆ ఇంటి డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి సోమవారం పుట్టిన ఆడపిల్లలకి పొదుపు స్వతహాగా వచ్చేస్తుంది. తద్వారా ఆ ఇల్లు నిర్మాణం బాగా ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క అభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా ఒకవేళ సోమవారం రోజున ఇంటి పెద్ద కూతురు పుడితే ఆ ఇంటికి ఇక్కడ నష్టం రాదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్, షీ విల్ బికమ్ ఏ గ్రేట్ అడ్మినిస్ట్రేషన్. ఇది చేయాలి, నాన్నకిది, అమ్మకిది, తమ్ముడికిది, చెల్లెకిది, అక్కకిది అనే చెల్లెలకి ఇది అన్నటువంటి ఒక దాంట్లో అమ్మాయి పెద్ద కూతురు అయితే మాత్రం పర్ఫెక్ట్గా ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి అది వీళ్ళకి ఉన్న స్పెషల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఓకే ఓకే. ఇంకా మంచి చక్కగా రూల్ చేస్తారు ప్రాపర్గా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. రూల్ చేయరు, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంటే మంచిదని చెప్తారు. రూల్ చేసే లక్షణం వీళ్ళకి ఉండదు. దే ఆర్ నాట్ రూలర్స్. వీళ్ళకి అసలు రూలర్ అసలు ఇవ్వడానికి వీళ్ళకి లేదు. ఎందుకంటే చంచల మనస్తత్వం, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఆ చంచల మనస్తత్వంలో అందరు నమ్మితే కష్టం కదా. అందుకే వ్యాపారంలో సెట్ కారు వీళ్ళు. రాజకీయంలో గురుగారు, రాజకీయంలో కొంటే కర్కాటక రాశి వారికి ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే సెకండ్ కేటగిరీలో ఉంటారు వీళ్ళు. అంటే మినిస్ట్రీకి వెళ్ళారు, ఒక మినిస్ట్రీకి వెళ్ళినా సీఎం లాంటి పదవికి వచ్చే అవకాశం లేదు. కానీ బిహైండ్ ద గేమ్ దే ఆర్ కింగ్ మేకర్స్ అవుతారు తప్ప వీళ్ళు కింగ్ అవ్వడానికి ప్రయత్నం కష్టం. బట్ ఒక పోటీతత్వంలో రాజకీయంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది, అంతకుమించి చేయగలిగే అవకాశాలు కష్టం. గురుగారు, సోమవారం పుట్టిన వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి? గ్రహ దోషాలు కానీ వాళ్ళ జాతక పరంగా? ఒకటి ఏంటంటే గ్రహ దోషాలు కాదు, కానీ వీళ్ళకి మానసికమైనటువంటి పరిపక్వత అనేది తొందరగా రాదు, లేట్గా రియలైజ్ అవుతారు వీళ్ళు. అదొకటి. దానికి చంద్రుడే కారకుడు. అట్ ద సేమ్ టైం కేతు ప్రభావం వీళ్ళకి కనుక ఉందనుకోండి,
కొంతగా అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న విషయంలో మెంటల్ డిజార్డర్ ఉన్న పిల్లలు అంటే అటిజంతో బాధపడుతున్న పిల్లలు మోర్ దెన్ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అటిజంతో బాధపడే వాళ్ళు మ్యాక్సిమం కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు, లేదంటే శని దృష్టి ఉన్నటువంటి చంద్రరాశి వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరి చంద్ర నక్షత్రాలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆటిజంకి ఇబ్బంది పడే అవకాశం. సోమవారం పుట్టిన వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ అనేది కొంత ఎక్కువగా తెలుస్తుంది. అందులో అమావాస్య రోజున సోమవారం అయ్యా పుడితే కూడా కొంత దోషంగా, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు కూడా, సోమవారం ఒక్కటే ఇంపాక్ట్ కాదు, వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము, గ్రహస్థితి, లగ్నము, గ్రహ సంచారము, గ్రహ దృష్టి, గ్రహయుతి, దాంట్లో 100 ఉన్నాయి మాకు. కాబట్టి కేవలం సోమవారం మీ క్యూరియాసిటీ కోసం సోమవారం గురించి ఇంత విధంగా చెప్తున్నాను తప్ప ఓన్లీ సోమవారం పుడితేనే ఇవన్నీ ఉంటాయని కాదు. దీంతో పాటుగా చంద్రుడు దృష్టి ఉండాలి. చంద్రుడు వృషభ రాశి అనుకోండి, తప్పకుండా అష్టనాయుడు అవుతారు వీళ్ళు. చంద్రుడు వృషభ రాశి అంటే అష్టనాయుడు అవుతారు. అదే చంద్రుడు కనుక వృశ్చికంలో ఉంటే, నీచబడిన ఉంటే 100% వీళ్ళకు బిజినెస్ ఉమెన్స్ అవుతారు. రియల్ ఎస్టేట్లో 100 కోట్లు సంపాదించగల అవకాశం ఉంటుంది. అంటే లేడీస్ అయినా సరే అటువంటి స్థాయికి వీళ్ళు రాగలిగే అవకాశం. కాబట్టి ఓన్లీ సోమవారాన్ని ఒక్కటే మనం ఇంపాక్ట్ చేసుకోవద్దు, మిగతా గ్రహాల ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మీ అడిగే క్యూరియాసిటీతోని సోమవారం గురించి ఇంత విషయం చెప్పడానికి అవకాశం, ఎందుకంటే మనం చెప్పడానికి ఏముంటుంది. ఓకే ఓకే గురుగారు. గురుగారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సోమవారం పుట్టిన వాళ్ళు అయ్యుండి ఈ లక్షణాలు వాళ్ళలో ఇలా రియల్గా చూసారా? ఇలా అయితే ఇక్కడ నేను అదే అంటాను, నేను అనుభవంతో చూసిన విషయంలో మా అమ్మగారు సోమవారం పుట్టారు. బట్ మా అమ్మగారికి ఉండేటువంటి విధానం వేరు. మా అమ్మ ఇప్పుడు కూడా బిజినెస్ మైండ్గా ఉండడం, ఇంటిని అడ్మినిస్ట్రేషన్గా బాగా చేయడం, మా అమ్మ ఇంటికి పెద్ద కూతురుగా ఉండడం, మా తాతయ్య గారిని మా అమ్మమ్మ గారిని బాగా చూడడం, మా మామయ్య గారికి ఇలా ఉండడం చెప్పడం, అందరికీ ఒక ప్లానింగ్ చేయడం, ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకోండి, ఇక్కడ పని చేయండి, గుళ్ళో పూజారిగా ఉండండి అని మా అమ్మగారు చెప్పడం నేను విన్నాను. మా అమ్మగారు సోమవారం పుట్టారు, అది నేను చూశాను. కానీ అమ్మకి బిజినెస్ మెంటాలిటీ ఎక్కువ ఉండేది. అంటే ఎట్లా ఉండేదంటే ఒక 2 మేకప్ పిల్లలు తెచ్చుకొని ఆ 2 మేకప్ పిల్లల్ని పెట్టుకొని 6 మేకలు అయితే 4 అమ్మడం, ఇలా లక్షలు ఉండేది. మళ్ళీ మాకు చైర్ కేనింగ్ ఇండస్ట్రీ ఉండేది. చైర్స్ కేనింగ్ ఇండస్ట్రీ అంటే అల్లడం, కుర్చీలు అల్లడం ఉండేది. అంటే ప్లాస్టిక్ చెక్క కుర్చీలకి ప్లాస్టిక్ తోని అల్లక ఉండేది. కుర్చీలు ఉంటాయి, దానికి చైన్ అల్లేది ఉంటుంది ప్లాస్టిక్ తీగలతో, అది మేము చేసేవాళ్ళం. మేము అట్లా వెల్డింగ్ షాప్ మాకు ఉండేది, ఇంజనీరింగ్ వర్క్స్ మాకు ఉండేది. అలా మా అమ్మ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. సో ఇలా మా అమ్మకి వ్యాపారంలో కూడా ఉంది. అదే అంట నేను, మా అమ్మ సోమవారం పుట్టింది కదా, మరి ఈ లక్షణాలు ఎలా వచ్చాయంటే అమ్మకి ఇంపాక్ట్ సింహరాశిలో అమ్మ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ తత్వం వచ్చింది అన్నటువంటి భావన. సోమవారం పుట్టినా అమ్మ సింహరాశిలో పుట్టింది, దానివల్ల అమ్మకి ఆ ఇంపాక్ట్ వచ్చిందని మేము అనుకున్నాం. బట్ అమ్మ లుకింగ్ వెరీ స్మార్ట్. మా అమ్మగారు చాలా అందంగా ఉండేవాళ్ళు, షీఈ్ వెరీ నైస్. అదే అందం నా కూతురికి వచ్చింది. సెకండ్ మా అక్క కూడా అలాగే ఉంటుంది. మా అంటే అమ్మ కలర్ మా అక్కయ్య గారికి వచ్చింది. బట్ ఐ ఫీల్ వెరీ గ్రేట్. మా అమ్మగారికి 50 ఏజ్ అప్పుడు కూడా మా అమ్మ సోమవారం పుట్టినందుకు 56లో అమ్మకి బ్లాక్ హెయిర్ లేదు, వైట్ హెయిర్ లేదు. 56లో మా అమ్మకి వైట్ హెయిర్ లేదు. సో ఇప్పటికి మా అక్కకి 56 ఉన్నాయి, మా అక్క కూడా ఇంత వైట్ హెయిర్ లేదు. గురుగారు ఇప్పుడు అందరికి 30-35 వస్తున్నాయి. అదే అంటారు. అట్లా మా అమ్మాయి కూడా, మా అమ్మకి పెద్ద జుట్టే, మా అమ్మాయిది పెద్ద జుట్టు, అంటే కాంబినేషన్స్ చూస్తాను నేను తప్పకుండా. అలా అది సేమ్ టైం అలాగే ఎఫెక్ట్ ఉంటుంది. మా అమ్మాయి కూడా సోమవారం పుట్టింది కాబట్టి. బట్ ఇక్కడ మా అమ్మాయి కూడా అదే, మా అమ్మ లక్షణాలు పూర్తి ఉంటాయి. షీజ్ బికమ్ ఆంటర్ప్రినర్ చదువుతుంది, యూఎస్ చదువుతుంది. షీజ్ ఆంటర్ప్రినర్ చదువుకుంటుంది, అక్కడ డిగ్రీ చదువుతుంది. బట్ అంటే నేను అంటాను జాతకంలో వేరు డిఫరెన్స్ ఉంటాయని చెప్పేసి. బట్ ఇలా మా అందరికీ ఒక లక్షణాలు మా అమ్మకైతే స్పష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు. రెండోది ఏంటంటే మా యొక్క తమ్ముడి యొక్క కూతురికి కూడా సోమవారం పుట్టింది. షీఈ్ వెరీ నైస్. అలాగే అట్రాక్టివ్ ఉండడం, కంగారు పడడం, కన్ఫ్యూజ్ అవ్వడం, కంగారు పడడం, ఎగ్జామ్కి అన్ని వణికిపోతారు. అందరు మేము పక్క నుండి అన్ని సెట్ చేస్తుంటాం. అలాంటి లక్షణాలు మా ఇంట్లో కూడా ముగ్గురికి ఉంది కాబట్టి నేను ప్రాక్టీస్ చెప్తాను. అబ్బాయిలు కూడా మా ఇంట్లో సోమవారం పుట్టిన అబ్బాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. 2 అబ్బాయిలు కూడా వెరీ కామ్గా ఉంటారు వాళ్ళు. అంటే మేము ఇంత స్పీడ్, నేను మా తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు అగ్రెసివ్ ఉంటాం మేము. నేను ఇంకో చిన్న తమ్ముడు, ఇద్దరం చాలా అగ్రెసివ్గా ఉంటాం. మధ్యలో మాత్రం కామ్గా ఉంటాడు, వాడి ఆరుద్ర నక్షత్రం. సో మా 2 పిల్లల కొడుకులకు అవే లక్షణాలు వచ్చాయి. సో మైనా సైలెంట్గా ఉంటారు. సో అప్పుడు అర్థమైంది, కర్కాటక రాశి ఎఫెక్ట్ అలాగే ఉంటున్నటువంటి భావన. సోమవారం పుట్టారు కాబట్టి ఆ ఎఫెక్ట్ అలాగే ఉంటుందో తెలుసుకున్నాం మేము అనుభవంతో కొంత. ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా గురుగారు ఏదో ఊరికే చెప్పారు, ఉదాహరణలతోని, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తోని. లాస్ట్ టైం కూడా మీరు చెప్పేటప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినారో అసలు. ఎప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ డైరెక్ట్ కాకుండా విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తారు కాబట్టి మీ వీడియోస్ ఉండే రెస్పాన్సే ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఒకటి ఏంటంటే దాంట్లో ఎక్కువ పరిశోధన చేయడం, అంటే కొంత నేను దాని గురించి చదువుకుంటాను. మీరు అడుగుతున్నప్పుడు కూడా నేను రాసుకున్న దాన్ని నేను ఫోన్లో పెట్టుకొని నేను రికగ్నైజ్ అవుతాను. అంటే అది మనం కరెక్ట్ చెప్తున్నామా లేదా. అంటే శాస్త్రంలో వారానికి దానికి ఏం ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని సండే పుట్టిన వాళ్ళకి ఉంటుంది. సండే పుట్టిన వాళ్ళకి రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ స్కింగ్ లాగా ఉంటారు. ఇది అదే మీకు సోమవారం పుట్టిన వాళ్ళకి వర్క్ ఓరియంటెడ్ పని ఉంటుంది. అంటే వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, వర్క్ మీద ఇంపాక్ట్ అవ్వడం, పని చేయాలి, మనం ఏదో ఒక పని చేయాలి, ఖాళీ కూర్చోదనేటువంటి ఎఫెక్ట్. అది మా అమ్మ దగ్గర ఉంది. అసలు మా అమ్మ ఖాళీ కూర్చోదు సార్. రెండో వీళ్ళకి కింద బద్ధకం కూడా ఎక్కువ. రాత్రి 1 గంట దాకా పడుకోరు, పొద్దున 11 దాకా లేవరు. బాబోయ్, మా అమ్మకి అదే, మా కూతురుకి అదే వచ్చేసి దాన్ని కాలేజీ పోవడానికి లేపడానికి మేము లేపి లాస్ట్కి తిట్టి
వాళ్ళ అమ్మాయిని తిట్టినా కొట్టినా ఏమనదు. నేను వచ్చేసి పొరపాటున ఏదనంటే పొద్దున్న లేచి ఎక్కి ఏడ్చి బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాలు రెడీ అయిపోయి బయటకు వచ్చేసి కాళ్ళు కొట్టుకుంటూ నానా బయలుదేరి ఇంకా నాకేం మాట్లాడు నాతో ఇక టిఫిన్ గబగబ కుక్కేసుకొని పరిగెట్టుకొని అది వచ్చేసి రెడీగా పెట్టుకొని నేను రెడీగా ఉన్నాను అమ్మా నాన్న రమ్మని చెప్పు. ఈ కోపం ఎక్కువ ఉండేది. మళ్ళీ కాదిరి పోయిన తర్వాత నానా బాయ్ అంటే అప్పుడు బాయ్ చెప్పదు. నేను తిరుగుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి నానా బాయ్ అంటే ఈ రకమైనటువంటి మెంటాలిటీ ఎక్కువ చూస్తాను నేను. సో అలాంటి కొన్ని అనుభవాలతో కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్లీ గురుగారు, చాలా వివరంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.